అనేక సిద్ధాంతాలు, పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అది ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, ప్రకృతి ఆరాధన కావచ్చు, దేహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నది మాత్రం ఒకటే అంటారు. మరి రెండోది కనబడుతుంది కదా, ఆ రెండవది ఉన్నప్పుడు అది ఏదైనా కావచ్చు. ఏకత్వం ఎలా అవుతుంది? వాస్తవంగా ఆత్మ అంటే ఏంటి? ఆ అనుభవం మానవులందరికీ మానవ జన్మ ఉండగానే కలగాలని చెప్పి అన్ని శాస్త్రాలు, అందరు మహర్షులు, మహాత్ములు, తత్వవేత్తలు చెప్పారు. మీరు స్వయం అవగాహన అంటున్నారు. మీరు చెప్పేది దాన్ని సమన్వయం చేస్తారా? మీరు చెప్పేది చెప్పేస్తారా? నాకు అవగాహన చేయండి అని కొందరు భక్తులు ఇటీవల ఇదే ప్రశ్నోత్తర రూపంగా ఎలా వెళితే అలాగ మాకు సరళంగా, సూటిగా, స్పష్టంగా చెప్పమన్నారు. ఒక ప్రశ్న వేసేవాడు సమాధానం నుంచి నిరీక్షిస్తాడు. ప్రశ్న వేసేవాడు ఉన్నాడు కదా, ప్రశ్నించేది ఎవరు? వాడు ఎలా ఉన్నాడు? వాడెవరు? వాడు ఎలా ఉన్నాడు? వాడికి ఏం కావాలి అని ముందు మీకు అవగాహన చేస్తాడు. ప్రశ్నించేవాడు తాను కాకుండా వస్తువులు ప్రశ్నిస్తాయా? ప్రకృతి ప్రశ్నించిందా? పరమాత్మ వచ్చి మీతో సంభాషణ చేసి మీకు సమాధానం చెబుతున్నాడంటే ఇవన్నీ కూడా ఒక ఏకాభిప్రాయంతో లేవు. స్వానుభవంలోనే భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, యోగం కావచ్చు, జ్ఞాన విచారణ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అనుభవం ఉన్నదాన్ని వారు ప్రశ్నించి ప్రమాణాలతో సహా చర్చలు, సమావేశాలు అందరూ ఉండగానే సత్సంగాలు పెట్టి ఒక సిద్ధాంతాన్ని, మార్గాన్ని, ఉన్నదాన్ని కనిపెట్టి ప్రజలకి చెప్పేవాడికి వినేవాడిగా ఉన్న మనకి ఒక ప్రయోజనం సిద్ధించాలి. అందరికీ సమాజంలో మానవ స్వభావంతో ఈ దేహాన్ని క్షేత్రంగా చేసుకుని ధర్మార్థ కామ మోక్షాలు సాధిస్తూ జీవిత పర్యంతం దేవునితో వరకు ఏ రంగంలో అయినా సరే ఇక్కడ ఆధ్యాత్మికం, విషయం, భౌతికం అనేది లేదు. అంతా ఒకటే, అంతా తానే అని మాత్రమే స్పష్టంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా విదితం చేయటమే నేను అవగాహన, స్వయ అవగాహన. ఇప్పుడు నేను అవగాహన, నేను స్వయంగా ఉన్నది. అప్పుడు స్వయ అవగాహన ఎందుగా? స్వయ శబ్దంలో తనకు తానే, నాకు నేనే, మీకు మీకే, మనందరం మనకే, ఎవరికి వారే స్వయం అవగాహన. స్వయంగా నేను మాట్లాడుతున్నాను, స్వయం అవగాహనగా. స్వయంగా నేను ఉన్నాను, స్వయంగా నిద్రిస్తున్నా, స్వప్నంలో కళ్ళగంటున్నాను, మెలకులో ఉన్నాను. స్వయం ఉన్న తర్వాతే మీకు స్వయం అనుభవ అవగాహన. అది నిద్ర కావచ్చు, స్వప్నం కావచ్చు, మెలకు కావచ్చు, గతం అంటే భూతకాలం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, వర్తమానం కావచ్చు. ఈ మూడు కాలాలు కూడా నేను అనే పదం ఉండబట్టే మూడు కాలాలు ఉన్నాయి. ఆ నేను ఉన్నాననే స్వయంగా అనుభవ అవగాహనలో కాల ప్రసక్తి, అప్రసక్తం. ప్రధానంగా బోధ చెప్పేవాడు, బోధ వినేవాడు, ఇద్దరు వ్యక్తులు అవసరం. నేను ఉన్నాను, మీరు ఉన్నారు. పరస్పరం గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, ఈ మూడు లక్షణాలతోనే, అంటే సహజమైన ఎరుక లక్షణంతోనే, సహజమైన సామాన్య జ్ఞానంతోనే, సహజమైన భావనతోనే నేను ఉన్నాను అంటున్నా.
దీనిలో వైరుధ్యం లేదుగా. అయితే అనుభూతుల్ని మీరు గుర్తించి గమనించి తెలుసుకుని ఉండటం మీకు తెలివి సహజంగానే ఉందిగా. అంటే మీకు సహజంగా సామాన్య తెలివి ఉంది, అంటే సామాన్య జ్ఞానం ఉంది. సామాన్య జ్ఞానంతోనే జ్ఞానాన్ని గుర్తించి ఎరుగుతో ఉన్న అనుభూతి ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటి, స్వయం ఉనికితోనే ఎరుక ఉండుట మీకు నాకు అంతకి స్వయం అనుభవమే. స్వానుభవ అస్తిత్వం అంటే ఉనికితో ఎరుక ఉండుట సహజ స్వయం అనుభవమే. అంటే స్వానుభవం ఏంటి, నేను అనుట, నేను స్వయంగానే ఉన్నది అంట. స్వయోస్మి అంటే స్వయంగా ఉన్నాను. నేను ఉన్నానంటే ఏంటి, అహమస్మి. అహం అంటే నేను ఉన్నాను. ఆ నేను ఎలా ఉంది, స్వయోస్మి స్వయంగానే ఉన్నది. అప్పుడు నేను అహం అస్మి. అహం అంటే నేను, అస్మి ఉన్నాను.